అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. దీనికి పచ్చలహారం తొడుగుతోంది కూటమి ప్రభుత్వం. ఆధునిక నగరిలో ఆహ్లాదానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే రహదారులకు ఇరువైపులా రంగురంగుల పుష్పాలు ఆహ్లాద అమరావతికి ఆహ్వానం పలుకుతున్నాయి. రకరకాల మొక్కలు హరితహారంలా కనువిందు చేస్తున్నాయి. అమరావతిని నీలి హరిత నగరంగా నిర్మించే క్రమంలో ఇక్కడ పచ్చదనానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు సూచనల మేరకు అమరావతి అభివృద్ధి సంస్థ అలాగే సిఆర్డీఏ యంత్రాంగం దీనికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి రాజధాని పరిధిలో అవన్నీ కూడా అమలు చేస్తున్నారు. ప్రధానంగా సీడ్ యాక్సిస్ రహదారిలోనికి ప్రవేశించగానే పచ్చని ప్రకృతి కావచ్చు, పూల మొక్కలు ఇవన్నీ కూడా స్వాగతం పలికే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మనం సీడ్ యాక్సిస్ రహదారి గుండా వెళ్తుంటే అటు ఇటు కూడా రంగురంగుల పూల మొక్కలన్నీ కూడా మనకు కనువిందు చేస్తూ ఉంటాయి. కొన్ని విదేశీ సంబంధించినటువంటి అలంకరణ మొక్కలను కూడా తీసుకొచ్చి ఈ రహదారి వెంట నాటడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. వేసవి కాలంలో ఈ పూలన్నీ కూడా మరింతగా విప్పారుకొని కనువిందు చేస్తూ ఉండడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. అమరావతి నగరాన్ని కాలుష్యరహితంగా ఆహ్లాదంగా మార్చేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. సుందరీకరణ కోసం సమగ్ర ప్రణాళిక అమలు చేస్తోంది. ప్రధానంగా సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు ఇప్పటికే పూర్తయిన రహదారుల వెంట మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రాజధానిలో నిర్మించే 640 కిలోమీటర్ల మేర రహదారుల వెంట ఇలానే పచ్చదనం పరుచుకోనుంది. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల అంతర్గత రోడ్లు, బఫర్ జోన్ రోడ్ల మధ్యలోనూ ఎవెన్యూ ప్లాంటేషన్లు చేపట్టనున్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ రూపొందించిన హరిత ప్రణాళికను ప్రస్తుతం సీడ్ యాక్సిస్ తో పాటు కొన్ని ఎన్ సిరీస్ రోడ్లలో అమలు చేస్తున్నారు. సీడ్ యాక్సిస్ రహదారి నుంచి సచివాలయానికి వెళ్ళేటువంటి N9 రహదారిలో ఈ టెకోమా గాడిచోడి రకానికి చెందినటువంటి మొక్కలు నాటారు. రహదారికి అటు ఇటు రెండు వైపులా కూడా ఈ పొదల మాదిరిగా ఈ టెకోమా గాడిచోడి మొక్కలు కనువిందు చేస్తున్నాయి. పసుపు రంగు పూలు చాలా ప్రకాశవంతంగా కూడా ఉండడంతో ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ పూల రకాల గురించి ఆయన ప్రస్తావించారు. చాలా బాగా ఉన్నాయి, ఆ మార్గంలో వెళ్ళే వారికి చూసేవారికి కూడా ఈ రకం మొక్కలని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు అధికారులు ఇదే రకం మొక్కల్ని సీడ్ యాక్సిస్ రహదారికి అనుబంధంగా ఉన్నటువంటి N10, N16 రహదారుల్లో కూడా నాటేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆ రహదారుల నిర్మాణం కొంత వేగంగా జరుగుతుంది కాబట్టి అక్కడ ఆ మార్గంలో వెళ్ళే వారికి కూడా మంచి వాతావరణం కల్పించేందుకుగా ఈ టెకోమా గాడిచోటి మొక్కలను నాటేందుకైతే ఏడీసీ అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు. విశాలమైన రహదారుల వెంట పచ్చదనాన్ని పెంచడం వ్యయ ప్రయాసలతో కూడినదే. అయినా సీఎం చంద్రబాబు దిశానిర్దేశంతో అమరావతి అభివృద్ధి సంస్థ సిఆర్డీఏ అధికారులు అమరావతికి హరిత హంగులద్దుతున్నారు. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి మొక్కలు ఎప్పుడూ పచ్చగా కలకలలాడేలా వాటరింగ్, ఒక ఆకృతిలో ఉండేలా కటింగ్ చేయిస్తున్నారు. మొక్కలను పశువులు పాడు చేయకుండా సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు. మనం చూస్తున్నటువంటి ఈ పూలను పింక్ ట్రంపెట్ లేదా రోజ్ ట్రంపెట్గా పిలుస్తూ ఉంటారు. ఎక్కువ ఎత్తులో ఈ చెట్లు ఉన్నప్పటికీ ఆ పూలు చాలా అందంగా కనిపిస్తాయి. గులాబీ లేదా లావెండర్ రంగులో పుష్పాలను పూయడం ఈ చెట్ల ప్రత్యేకత. సచివాలయానికి వెళ్ళినటువంటి ప్రధాన మార్గంలో ఈ పూలన్నీ కూడా అందరినీ కనువిందు చేస్తూ ఉన్నాయి. క్వీన్స్ క్రేప్ మిట్టల్ అనేటువంటి రకం మొక్కలను నాటారు. అవి కూడా దాదాపుగా గులాబీ రంగులోనే ఉన్నప్పటికీ ఆ పూలు కొంత ప్రత్యేకంగా విభిన్నంగా కూడా కనిపిస్తుంటాయి. ఇక పొదల మాదిరిగా ఉండేటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి మొక్కలను అయితే ఇంకా ఎక్కువగా బోగన్విలియా రకాలకు చెందిన వాటిని ఎక్కువగా నాటుతూ ఉన్నారు. అవి కూడా దాదాపు 4-5 రంగుల్లో ఈ మార్గంలో వెళ్లే వారందరూ కూడా కనువిందు చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మనకి వాణిజ్య సముదాయాలు వస్తాయి, కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి నివాస సముదాయాలు వస్తాయి, కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మనకి ఈ ఇన్స్టిట్యూట్స్లు కూడా వస్తాయి. కాబట్టి ఆ ప్రాంతాలను అనుసరించి మేము ఆ వృక్షాలను అక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేసే వృక్షాలని, అలాగే వెడల్పాటి ఆకులుండే వాటిని,
ఆ తర్వాత మనకి లోతైన వేరు వ్యవస్థ ఉండే మొక్కల్ని సెలెక్ట్ చేస్తే మన ప్రాంతానికి అవి ఎప్పటికి కూడా మనకి చిరస్థాయిగా నిలిచిపోవాలనేసే ఉద్దేశంతో అందరికీ నీడనివ్వాలి, అందరికి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి, అలాగే ఔషధ గుణాలు ఉండే వృక్షాలను కూడా ఈ నాటానికి కూడా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఆరెంజ్ కానీ, పసుపు కానీ, రెడ్ కానీ, వైట్ కానీ ఇలా ఈ కలర్స్ తోటి ఒక్కొక్క రోడ్డు ఒక కలర్ వచ్చే విధంగా మనకి పూలనిచ్చే చెట్లను కూడా మనకి ఒక వరుసలో నాటడానికి మనం ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందండి. పచ్చని చెట్లని, పచ్చనితో పాటు రంగురంగుల పూల మొక్కలను కూడా ఆ సెంట్రల్ మీడియంలో నాటడానికి ప్రణాళిక చేయడం జరిగిందండి. కడియం నర్సరీల నుంచి తెచ్చిన హైబ్రిడ్ పూలు, విభిన్న వర్ణాల మొక్కలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. 365 రోజులు పుష్పించే రకాలకు ప్రాధాన్యమిస్తున్నారు. 100% సేంద్రియ ఎరువులు, జీవామృతం వినియోగిస్తూ మొక్కలను పెంచుతున్నారు. వీటికి ప్రత్యేకించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతో పాటుగా అవసరమైన చోట డ్రిప్ విధానం కూడా ఏర్పాటు చేశారు. చిన్న చిన్న నీటి బిందువుల రూపంలో వాటికి నిరంతరాయంగా నీటిని సరఫరా చేయడం ద్వారా ఆ మొక్కలను, ఆ అందమైనటువంటి పూలను ఇటువంటి కూడా సంరక్షించే విధంగా కూడా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడం అభినందనీయం. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.